హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. ఈరోజైతే మన ఇంటి నవరాత్రి దేవి పూజలు స్టార్ట్ అయ్యాయండి. ఈరోజు నేను ఎలా సింపుల్గా చేసుకున్నాను మీకైతే చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే అమ్మవారికి అభిషేకం చేసేసుకున్నాను. కనక మహాలక్ష్మి అమ్మవారిని ఆదిలక్ష్మి రూపంలో పెట్టుకున్నానండి ఈరోజు, ఆదిలక్ష్మి పూజలాగా. తర్వాత దుర్గాదేవి ఏమో మనసులోనే బాలా త్రిపుర సుందరిగా అనుకున్నాను. ఈరోజు ఫస్ట్ అవతారం బాలా త్రిపుర సుందరి అవతారం అండి అమ్మవారిది. తెల్లని పువ్వులతో పూజిస్తే మంచిదంట. అందుకోసమని బాలా త్రిపుర సుందరిగా మనసులో తలుచుకొని పూజించాను. కనక మహాలక్ష్మి తల్లికేమో ఆదిలక్ష్మి రూపంలో పూజించుకున్నానండి. అభిషేకం చేసుకొని సింపుల్గానే చేశాను. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా బాగా పూజ చేసుకోండి. కనక మహాలక్ష్మి, వైజాగ్లో ఉన్న కనక మహాలక్ష్మి అయితే ఈరోజు ఆదిలక్ష్మీదేవి రూపంలో అలంకరిస్తారండి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మనందరిపైన ఆ బాలా త్రిపుర సుందరిదేవి ఆశీస్సులు, కనక మహాలక్ష్మి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు ఎంతమంది పూజ చేసుకున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అమ్మవారి పూజ మన మనసులో తలుచుకుని అమ్మవారి పటం ఉన్నా చాలండి. మనం మనసులో ఈరోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరిదేవి దుర్గాదేవి అవతారంలోనైనా తలుచుకొని పూజ చేసుకోవచ్చు. సింపుల్గానే చేసుకోవచ్చు అండి. మనం ఏం లేకపోయినా ఒక పువ్వు పెట్టి అమ్మవారికి దండం పెట్టుకున్నా చాలండి. నేనైతే ఇలా చేసుకున్నాను సింపుల్గానే. మాది పూజ కాబట్టి చిన్నది కాబట్టి అందులోనే అమ్మవారిని పెట్టుకొని చేసుకున్నాను. ఈరోజు మన కనక మహాలక్ష్మి తల్లి ఆదిలక్ష్మి రూపంలో అందరికీ అనుగ్రహించాలని, ఏ విఘ్నాలు ఉన్నా తొలగిపోయి వాళ్ళకి అన్నీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు కూడా ఎంతమంది అయితే ఈ పూజ చేసుకున్నారో అందరికీ మంచి జరగాలని కోరుకున్నాను. చూసే వాళ్ళకి కూడా మంచి జరగాలి. తప్పకుండా ఈ పూజ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కనక మహాలక్ష్మి తల్లి దుర్గాదేవి అనుగ్రహం మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దీపం, ధూపం, నైవేద్యంతో సింపుల్గానే ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా చాలండి, అమ్మవారు అనుగ్రహిస్తుంది. మన మనస్ఫూర్తిగా చేయాలి. మనస్ఫూర్తిగా ఏమీ చేయకుండా ఒక దీపం పెట్టి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా చాలండి. నేను అందుకనే ఇంత సింపుల్గా చేసుకున్నాను. సింపుల్గా చేసి అందరూ సింపుల్గా చేసుకోవాలని చూపిస్తున్నానండి ఈ పూజ. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ పూజ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు ఎలా అనిపించిందో. ఎంత చిన్న పూజా మందిరం ఉన్నా చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం అండి.